ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే లైనింగ్లు అవన్నీ తెచ్చుకున్నాను. అసలు వెంటనే డబ్బులు ఇచ్చేయమంటున్నాను అండి. మీరు కుట్టినందుకు తర్వాత ఇచ్చినా పర్లేదు కానీ లైనింగ్లకు మాత్రం ఇప్పుడే డబ్బులు ఇవ్వండి. లైనింగ్లకు నేనే పెట్టుకుని కుట్టుకూలు నేనే ఉంచుకుని అంటే కుట్టడానికి నేనే కుట్టి ఆ డబ్బులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు. నాకు మాత్రం ముందు లైనింగ్లు డబ్బులు ఇచ్చామంటే ఇచ్చారనమాట. 2 ఫ్రాకులు ఉన్నాయి తెచ్చాను. అదే లైనింగ్లు తీసుకొచ్చాను. ఇవి టిష్యూ క్లాత్లో మీటర్ 100 రూపీస్, మొత్తానికి 2 తెచ్చుకున్నాను అనమాట. కొంతమంది అయితే ఈ పైపింగ్ కూడా డబ్బులు ఇవ్వరండి. ఆ పైపింగ్ క్లాత్ మనమే కొనుక్కోవాలి, మనం వేయాలన్నమాట. ఇంకా అంత కామనే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి శారీ. ఒక్కరు తప్పులు చేస్తే ఇంకొకరు శిక్ష కదా, అందులో నాకు శిక్ష మాట. నాకు ఇది యాక్చువల్గా అయితే పీకో ఫాల్ చేసే ఆమె ఉల్టా కుట్టేసింది చీర అంతా కూడాని. ఇది కుట్టి 8 నెలలు అవుతుందన్నమాట. నాకు వాళ్ళ మీద నమ్మకంతో, అంటే ఎవరైతే ఫాల్స్లు పీకో చేస్తున్నారో వాళ్ళ మీద నమ్మకంతో నేనేం చెక్ చేయలేదు. అంతా కరెక్ట్గానే కుడతారు కదా అనుకుని నేను కస్టమర్కి ఇచ్చాను. కస్టమర్ నా మీద నమ్మకంతో తీసుకున్నారు. అయితే అప్పట్లో ఈ శారీ కట్టుకోలేదు, తర్వాతే మొన్న ఎప్పుడో కట్టుకుని వెళ్ళారంట బయటికి. చాలామంది ఫ్రెండ్స్ అన్నారంటే ఉల్టా కుట్టారు, ఇలా ఉండదు అని చెప్పేసరికి మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇచ్చారనమాట. నిజంగానే ఉల్టా ఉందండి. ఇప్పుడు పీకో ఫాల్ చేసిన ఆమెను అడిగితే చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడైతే నేనేం కుట్టలేను, ఫస్ట్ కుట్టనన్నారు. తర్వాత ఇది నీదే కదా మిస్టేక్ అంటే ఇప్పుడైతే అవ్వదు, చాలా టైం పడుతుంది, నేను బిజీగా ఉన్నానని చెప్పేశారనమాట. సో ఇప్పుడు నేను గట్టిగా అడిగాను అనుకోండి, అనవసరంగా మొహమాటాలు పోతాయి, ఫ్రెండ్షిప్లు పోతాయి. ఏదో మంచిగా వెళ్ళిపోవాలి అంతే కదా. సర్లే, నేను బాగా ఆలోచించాను. అయితే కస్టమర్కే చెప్పానమాట ఫాల్ తీసేసి ఇచ్చామని. అంటే దేని దాన్ని విప్పేసి ఇచ్చామంటే పాపం ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత శుభ్రంగా పిండి ఆరబెట్టేసింది తనే. నేను మళ్ళీ కొంచెం నీట్గా ఐరన్ చేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. నేనే కుడదామని రెడీ అయిపోయాను. ఏం చేస్తాం, ఒక అరగంట సేపు టైం స్పెండ్ చేసామంటే తొందరగానే అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కుడతానండి నేను. చేతి పని పైన చేస్తాను, కింద మాత్రం. పైన వచ్చేసి చేతి పని, కింద వచ్చేసి మనకి పీకో పాదం కాదు, ఫాల్స్ పాదం ఉంటుంది కదా దాంతో. అయితే నేను రీసెంట్గా యూట్యూబ్లోనే చూసానమాట, పీకో పాదంతో కూడా మనం కుట్టేయచ్చు, అంత ఫాల్ పాదం వేయాల్సిన అవసరం లేదని. సో అప్పటి నుంచి నేను కూడా పీకో పాదం పెడుతున్నా. యాక్చువల్గా నేను కుట్టట్లేదు, చెప్తున్నాను. ఇప్పుడు చాలా రోజులైందండి, దగ్గర దగ్గర ఒక 3 నెలలు 4 నెలలు అయింది. అంతకంటే ముందు మామూలుగా పీకో చేయడానికి ఫ్రాక్ కోసం ఎక్కాను అంతే. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది మనకి. శారీ డార్క్ కలర్ కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అంటుకున్నా కూడా కనిపించదు అనమాట. ఫస్ట్ అయితే వేస్ట్ క్లాత్ మీద తొక్కేస్తాను. నేనైతే ఖచ్చితంగా మోటార్ మీద తొక్కుతానండి. నార్మల్గా తొక్కితే స్టిచెస్ పెయిన్ వచ్చేస్తాయి. అలవాటు కూడా లేదు నాకు, మిషన్ తొక్కడం కూడా రాదు నిజం చెప్పాలంటే. ఫస్ట్ నుంచి కూడా నేను ఈ మోటార్ మీద అలవాటు చేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది, ఫాస్ట్గా నేర్చుకోవచ్చని. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ లైట్ ఉంది చూసారా, అది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతేని. అసలు ఇది వరకు ఇక్కడ కుట్టాలంటే చీకటిగా ఉండేది, పక్కన లైట్ పెట్టుకునేదాన్ని. ఆ లైట్ ఏమో నాకు అడ్డొచ్చేది. సో నానా ప్రాబ్లం అయ్యేదనమాట. ఇప్పుడైతే అలా లేదండి. ఎప్పుడైతే నేను లైట్ కొనుక్కున్నానో అప్పుడు చాలా బాగా యూజ్ అయింది. ఈ లైట్ నేను ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. బయట దొరుకుతుందంటే తెలియదండి. బయట నేను ఈ మధ్యన అసలు బయట ఏం కొనట్లేదు, అంతా కూడా ఆన్లైనే కదా షాపింగ్లు. కానీ ఏదైనా రివ్యూ ఇస్తాను కదా, బాగా నచ్చితే ఉంచేసుకుంటాను. మనకి రీజనబుల్ కాస్ట్ అవన్నీ అనుకుంటే మాత్రం ఉంచేసుకుంటాను. సో నేనైతే బయట ఏం కొనట్లే ప్రజెంట్. బయట ఎక్కడైనా దొరుకుతుందా అక్క అని అడిగితే నాకు ఇదే క్వాలిటీ దొరుకుతుందని గ్యారంటీ అయితే లేదండి. మేబీ క్వాలిటీస్ అయితే మారచ్చు. ఇదైతే బయట దొరుకుతుందేమో, ట్రై చేయండి. నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫాల్ ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరే కుట్టేసుకోవచ్చు, కింద పైన కూడా చేతితో కుట్టుకోవచ్చు. ముడతలు రాకుండా మెయిన్ అది ఇంపార్టెంట్. అది ఎలా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎలాగో నేను ఇంక ఇదే కదా వర్క్ చేసేది, మీకు చూపిస్తే మీరు నేర్చుకోండి. దీనికోసం పెద్దగా మీరు టైలర్ అవ్వాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తున్నాను. పెద్ద టైలర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కుట్టడం వస్తే చాలు, సూది పట్టుకుని గుచ్చడం వస్తే చాలు. నేను అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే దారం ఎక్కించాను, మీరు కూడా ఒకసారి చూస్తారా దారాన్ని ఎలా ఎక్కిస్తుంది ఏంటని. నాకు కూడా చాలా రోజులు గుర్తులేదు. ఇప్పుడు నేను దీనికి ప్లగ్ పెట్టేస్తాను అనమాట. నాకు లైట్ వస్తుంది అక్కడ ప్లగ్ పెట్టేస్తే. చూడండి, ఈ లైట్ అనేది కిందకి మనకి ఎక్కడైతే సూది ఉందో అక్కడికి రావాలి. ఆ సూది దగ్గరికి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్మెంట్ జరగాలి అంటే మనం ఇక్కడ బెండ్ అవుతుంది అనమాట. సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సూదిలో దారం ఎక్కించేసి
స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి ఏంటంటే. మీ దగ్గర పీకో మిషన్ లేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఏం అవసరం లేదు. పీకో మిషన్ చేతితోటే కుట్టేసుకోవచ్చు. నార్మల్గా మనం పైన ఎలాగే చేతితో కుడతామో కింద కూడా అంతే. మీకు చూపిస్తాను దగ్గర నుంచి. అక్కడ నేను పీకో పాదం పెట్టాను, ఫాల్ పాదం అవసరం లేదన్నారు చాలామంది. ఇప్పుడు సూదిలో దారం ఎక్కిస్తాను. ఇది కొంచెం జాక్ మిషన్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలవాటు తప్పింది, వెతుక్కుంటూ సూదిలో దారం సరిగ్గా ఎక్కకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు తెగిపోతుంది దారం అనేది. ఓకేనా? మీరు సరిగ్గా ప్రాసెస్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే యూట్యూబ్లో వెతకని దొరుకుతుంది. అంతేగాని అడ్డదిడ్డంగా ఎక్కిస్తే మాత్రం సూదిలోని దారం అనేది తెగిపోతుంది. మళ్ళీ ఎందుకు తెగిపోతుందో కూడా మనకు అర్థం కాదు. అవన్నీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకని మీతో చెప్తున్నాను. ఇప్పుడైతే శారీ తీసుకొస్తానండి. శారీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎలాగ ఫోల్డ్ చేస్తాను ఏంటనేది శ్రద్ధగా చూడండి. కొంచెం కదులుతుంది మిషన్ అనేది, ఇంకా అవన్నీ పెట్టుకుని టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉల్టా సీదా చెక్ చేసుకోండి. మెయిన్ దానికోసమే కదా. శారీ ఏంటంటే ఒకవైపు డార్క్ వచ్చింది, ఒకవైపు ఏమో లైట్ వచ్చింది. నేను డార్క్ కలర్నే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎటైనా పర్లేదు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మనం కింద నడిచేటప్పుడు ఏదైనా మరకలైనా మట్టి అంటినా కూడా అంతగా హైలైట్ అవ్వదు అనమాట. అందుకని డార్క్ కలర్ ఎప్పుడు కింద ఉండాలి. ఈ ఫాల్కి ఉల్టా సీదా ఉంటుందండి. ఫోల్డింగ్ చేసి కుట్టుంటుంది మొత్తం 4 మూలల. ఆ ఉల్టా ఫోల్డింగ్ చేసి కుట్టున్నదాన్ని మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఎక్కడైతే మనం ఫాల్ పెట్టామో దానికన్నా వెనక నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే మనకి ఊడిపోతుంది అనమాట. వెనకాల నుంచి అంటే ఇప్పుడు నా హ్యాండ్ దగ్గర ఫాల్ ఉందనుకోండి, దానికన్నా స్టార్టింగ్ నుంచి ముందు నుంచి అంటే ఫాల్ కన్నా ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఫాల్లోకి కలపాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కింద అడుగు భాగంలో మన ఫాల్ ఉంటుంది, పైన ఏమోని శారీ ఉంటుంది. ఆ ఫాల్ అనేది బయటికి కనిపించకుండా కొంచెం లోపలికి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదంటే మీకు ఫాల్ అనేది బయటికి కనిపించేస్తుంది. అర్థమైంది కదా? లోపలికి ఉండాలి ఫాల్ అనేది. ఇలా కొంచెం లోపలికి పెట్టేసుకుని చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా కూడా అంతే. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం శారీ అంతా అలాగే కుట్టేసేయండి. ఇలాగ ఇలా చక్కగా మొత్తం కూడా అంతే. ఉల్టా సీదా చెక్ చేసుకుంటాం, వెళ్ళిపోవటం. ఇలా వీడియోలో చూపించినట్టు. మీరే కుట్టేసుకోవచ్చు. చేతితో కుట్టుకున్నా పర్వాలేదండి. నార్మల్గా చేతితోటి మనం హెమ్మింగ్ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు అనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు. ముందైతే ఇది చూడండి, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. అంటే నెక్స్ట్ దీన్ని కంటిన్యూగా చూపిస్తాను. ఎలా కుడుతున్నానో ఫస్ట్ అయితే చూడండి. సాగదీయకూడదు ఎక్కడ కూడా, కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఇలాగా స్టార్టింగ్లో ఒక 2 ఇంచెస్ వదిలేయాలి. 2 ఇంచెస్ కూడా కాదు, జానెడు అంటే ఒక 5 ఇంచెస్ అనుకోండి. 5 ఇంచెస్ వదిలేసుకుని అప్పుడు మీరు ఫాల్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. 5 ఇంచెస్ వదిలేయాలి. 5 ఇంచెస్ వదిలేస్తేనే మీకు తెలుస్తుంది.
లేదు, స్టార్టింగ్ నుంచి కుడతా, కొంతమంది స్టార్టింగ్ నుంచి కుట్టమంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి కుట్టకూడదండి ఎప్పుడైనా సరే. స్టార్టింగ్లో ఒక జానెడు వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఎలా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అవసరం లేదనమాట. ఇలాగా ఇలా స్ట్రేట్గా. ఇది ఆల్రెడీ పిండేసింది కదా, కొంచెం ముడతల కింద ఉంటుంది, చూసుకోవాలి. అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసరికి అక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఏది ఫాల్స్ని స్టార్టింగ్లో ఫోల్డ్ చేసాము, లాస్ట్కి వచ్చేసరికి ఫోల్డ్ చేసాము. దీనికన్నా కొంచెం ఎక్కువ బయటకు వచ్చేసేయండి. మళ్ళీ అక్కడ ఫాల్ అక్కడే అయిపోయింది కదా అని అక్కడే ఆగకూడదు అనమాట. ఒక 1 ఇంచు మన వైపుకి కుట్టుకుంటూ వచ్చేయాలి, అప్పుడే ఊడిపోదు. అయిపోయింది, చూస్తే ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. అయితే నా దగ్గర మాత్రం కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను, భయపడకండి, అంత ఫాస్ట్గా కుట్టేస్తున్నావు ఏంటక్క అని. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు నేను చేతితో కుడతాను కదా, ఎలా కుడతాను చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఏదైనా చక్క అంటే బరువు లేని తీసుకోండి. నేనైతే బరువు ఉన్నది నా దగ్గర ఉంది, కానీ బరువు లేనిది తీసుకోండి మీరు. మీరు స్టార్టింగ్లో కొంచెం వదిలేసుకుని, అంటే కుట్టడం వదిలేసుకుని, కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వదిలేసుకుని స్టార్ట్ చేసుకోండి ఇలాగా. నేనైతే పైనుంచి కుడతానండి. అంతే, ఇలాగ ఒక నాటు వేసి వెనకాల నుంచి వస్తుంది అనమాట. ఒక కుట్టు వేసామనుకోండి, దాని వెనకాల నుంచి ముందుకు అనడము, ఓ కుట్టు వేయడం, దీని నుంచి వెనకాల అనడం. నేను మెల్లిగా పెడతాను వీడియో, భయపడుతున్నట్టున్నా. మీకు అర్థమయ్యే వరకు కొంచెం స్లోగా పెడతాను. ఇక్కడ చూడండి, నీట్గా ఇలాగ సదిరేసుకోండి. ఫస్ట్ ఒక నాటు వేస్తాం కదా, మళ్ళీ ఎక్కడైతే నాటు పడిందో వెనకాల నుంచి, ఆ నాటు వెనకాల నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే పైన చిన్న చుక్కలా వస్తుంది, కిందేమో కొంచెం పెద్దగా వస్తుంది. కిందతోనే మనకి పని లేదు కదా. సో ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ వెనకాల నుంచి రావాలి. అప్పుడు మనకి ప్రతి చోట, కుట్టిన ప్రతి చోట నాటు పడుతుంది అనమాట. దానివల్ల మీరు అసలు చీర చినిగినా కానీ ఫాల్ మాత్రం చిరిగిపోదు అనమాట, అంటే ఊడిపోదు, అలా ఉంటుంది. ఓకేనా. ఇలాగ చిన్న చిన్నగా ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు వేసిన తర్వాత దాని నుంచి వెనక నుంచి రావాలన్నమాట. ఆ కుట్టు వెనక నుంచి ఇంకో నాటు వేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇంకైతే నేను మొత్తం కూడా ఫాస్ట్గా కుట్టేస్తున్నానండి. ఇదంతా కూడా నాకు ఒక దగ్గర ఒక 15 నిమిషాలు పట్టింది. ఇలాగ టైట్గా పట్టేసుకోవాలన్నమాట. మీరు ఇంట్లో చిన్నపిల్లల ప్యాడ్స్ ఉంటాయి కదా, అదే మనకి ఎగ్జామ్ రాస్తాము అవి, లేదంటే ప్లాస్టిక్ మనకి వెజిటేబుల్ ప్యాడ్ ఉంటుంది చూసారా, అంటే మనకి కాయగూరలు కట్ చేసుకునేది, ప్లాస్టిక్ది తేలిగ్గా ఉంటుంది కదా అది. ఇది చెక్కది అనమాట, చాలా బరువు ఉంది. సో నాకైతే ఇంకా వేరేది లేదు, ఇక్కడ ఇలాగే ఉంది, దొరికింది నాకైతే, కన్వెంట్గా ఇలాగే ఉందన్నమాట. సో ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా సదిరేసుకుని పైనుంచి కుట్టాలండి. అస్సలు చిరిగిపోదండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా నా పీకో ఫాల్కి, చాలా బాగా కుడుతుందని. నాకైతే ఇప్పుడు టైం లేక వేరే వాళ్ళకి ఇస్తున్నాను, కానీ ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్తే. ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మీకు కనిపించింది అక్క, దళసరిగా ఉన్న ఎలా కనిపిస్తుంది, చేతితో అద్దుకోవాలి, మంచి ఫింగర్ తోటి ఇలా అద్దుకుంటూ ఉంటే మీకు ఆ కుట్టు, మనకి ఫాల్కి వేసిన కుట్టు ఉంటుంది కదా, ఫోల్డింగ్ చేసి కుడతారు పోగులు బయటకు రాకుండా, ఆ కుట్టు అనేది మీకు కనిపిస్తుంది. అది మీకు చేతికి టచ్ అవుతుంది అనమాట. అప్పుడు దాని ప్రకారం మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా బాగా వస్తుంది నీట్గా, అసలు ఒక ముడత కూడా రాదు. పైనుంచి ఇలా నీట్గా అనుకుంటూ వెళ్ళాలి, ఇలా అన్నమాట. ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా అనుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ కింద చూసారు కదా, అలా అన్నమాట. చిన్న డాట్ మాత్రం వస్తుంది. మీకు అస్సలు ఇబ్బంది ఉండదండి. తర్వాత మళ్ళీ దారం అయిపోతే మళ్ళీ ఎక్కించుకుని మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి
ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని సంవత్సరాలు పట్టింది నేను ఇలా కుట్టడానికి. అంటే అంటే ఒక 4 ఇయర్స్ కాదులేండి, ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్ బ్యాక్ కుట్టాను. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ దొరికింది. అందుకు నేను వీడియో ఎందుకు స్కిప్ చేయాలని చెప్పేసి మీకోసం పెట్టాను అనమాట. ఏదో నేను బొంత కుట్టినట్టు అనిపిస్తుంది కానీ అది కాదండి. నాటు పడిన చోట మళ్ళీ రెండో నాటు వేయాలంటే వెనక నుంచి రావాలన్నమాట. ఒకటి ముందుకెళ్ళిందా ఇంకో నాటు వేయాలంటే ఎక్కడైతే నాటు వేసామో దాని వెనకాల నుంచి ముందుకు రావాలన్నమాట. అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయిందండి. అయితే ఇక్కడ మనకి ఎల్ షేప్ దగ్గర కూడా మనం కవర్ చేయాలి కదా. నేను ఇప్పుడు కవర్ చేస్తాను చూడండి. నాకు ఇంకా ఉంది కొంచెం. తొందరగానే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మిగతా వాళ్ళు ఒక 15 నిమిషాలు కుడితే నేను ఒక 5 నిమిషాలు అనుకోండి, లేదంటే ఒక 10 నిమిషాలు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అయిపోతుందండి, చాలా తక్కువ. చక్కగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. లాస్ట్కి వచ్చే వరకు చూడండి, లాస్ట్ మాత్రం మర్చిపోకండి. నేను ఎలాగ క్లోజ్ చేస్తానో మీకు తెలుస్తుంది. ఇది అయిపోయింది కదా, ఇంకో ఇటు వెళ్తున్నాను చూసారా. సో మరి అవతల వైపు కూడా ఉంది కదా ఇలాగ ఎల్ షేప్ దగ్గర, దీన్ని కూడా చెప్తాను మీకు. ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా రెండోసారి కూడా చూపిస్తా. దీన్ని కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసాం కదా, దీన్ని కూడా నాట్లాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నగా రావాలి అడుగు భాగంలో, అస్సలు పోదండి. ఇలా చిన్న చిన్నగా రావాలి. ఇదంతా కూడా సో చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో, నీట్గా వచ్చేస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.